హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇంజనీర్స్ వర్సెస్ డాక్టర్స్. ఈ రెండు ప్రొఫెషన్స్ అనేవి చాలా కాంట్రాస్ట్గా అయితే ఉంటాయి, దేనికి దానికి సంబంధం ఉండదు. సో అదేవిధంగా ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, అదేవిధంగా ఈ రెండిట్లో ఏది బెటర్, ఇవన్నీ డిఫరెన్సెస్ అనేవి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మరీ ముఖ్యంగా కారణం ఏంటంటే, చాలామంది ఒక వన్ సైడ్ ఆఫ్ పీపుల్ ఏమో ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు, వన్ సైడ్ ఆఫ్ పీపుల్ ఏమో డాక్టర్ చేస్తూ ఉంటారు, మెడిసిన్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండింటికి తేడాలు ఏంటి, వర్క్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఈ రెండింటి విషయాల్లో మనకి డిఫరెన్స్ ఏంటి, వాటి యొక్క బెటర్నెస్ ఏంటి, వాటి యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వాటి యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తర్వాత మాకు టాపిక్లో మీకు చెప్తా ఉంటాను. మీకు ఇంజనీరింగ్లోను లేదనుకుంటే డాక్టర్లోను గ్లిమ్స్గా కొన్ని పాయింట్స్ అయితే మీకు ఫస్ట్ ర్యాండమ్గా అయితే చెప్తాను. సో తర్వాత మనం టాపిక్లోకి అయితే లైట్గా మీకు స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది లోపలికి. అదే స్మూత్గా అయితే మీకు చెప్తా ఉంటాను, స్మూత్గా అయితే మీ మైండ్లోకి అయితే ఎక్కిచ్చేస్తాను. సో కాన్సన్ట్రేటెడ్గా అయితే వినండి. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఇంజనీరింగ్లో లాజికల్ థింకింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి, అదేవిధంగా ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు, క్రియేషన్స్ చేస్తూ ఉంటారు. క్రియేటివిటీ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, లాజికల్ థింకింగ్ ఎబిలిటీస్ అనేవి వీళ్ళకి పుష్కలంగా అయితే ఉంటాయి కదా. సో అదే బేసిస్లో డాక్టర్స్లో చూసుకున్నట్లయితే ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ అనేది మెడిసిన్ పట్ల చాలా ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే మనల్ని హ్యూమన్ లైఫ్ని సేవ్ చేయడానికి లేదంటే ట్రీట్ చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి ఖచ్చితంగా ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అదేవిధంగా స్ట్రాంగ్ సోషల్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే పేషెంట్స్తో అంటే పేషెంట్స్తో ట్రీట్ చేసే విధానం, మాట్లాడే విధానం అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా, వాళ్ళని అడగాలి కదా. ముందు అడగకుండా వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకి ఎలా తెలుస్తుంది, మనం ఏం ట్రీట్ చేస్తాం. సో వాళ్ళతో మనం కూర్చుని మాట్లాడాలి. కూర్చుని అంటే డాక్టర్ ఫీల్డ్లో కూడా, మెడిసిన్ ఫీల్డ్లో చాలా రకాల వేరియస్ ఆస్పెక్ట్స్లో డివైడ్ అయి ఉంటాయి కదా. సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు సర్వీస్ అనేది జనాలకు చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా పేషెంట్స్కి సర్వీస్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ జీవితాలను అయితే కాపాడుతూ ఉండాలి. ఈ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీస్ అనేవి కూడా ఇన్బిల్ట్ వాళ్ళలో పుంజుకుని ఉండాలి, లోపల ఉండాలి. లేకపోతే సర్వీస్ అనేది మెడిసిన్లో పేషెంట్స్ చేయలేకపోతే ఆ డాక్టర్స్ అవ్వటం కూడా వేస్ట్. సో అలా ఏంటంటే మెడిసిన్ ఫీల్డ్లో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ ఉండాలి. సో బేసిక్గా ఏంటంటే డాక్టర్స్కి లాంగర్ ట్రైనింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఖచ్చితంగా ఉండాలి. డాక్టర్స్కి ఎక్కువగా మనీని సంపాదించవచ్చు మరియు హై జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటూనే ఉంటుంది, మనందరికీ తెలుసు. బికాజ్ పేషెంట్స్కి సర్వీసెస్ చేయాలి కాబట్టి. ఎందుకంటే పేషెంట్స్కి రకరకాల ఇల్నెసెస్ అయితే ఉంటాయి, డిసీజెస్ అయితే ఉంటాయి. దాన్ని ట్రీట్ చేయాలంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలి. డాక్టరే మనకి అల్టిమేట్ సొల్యూషన్ కాబట్టి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. వీళ్ళు మనీ కూడా ఈజీగానే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో జాబ్కి మనకి ఫుల్ డిమాండ్ అయితే డాక్టర్స్కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఇంక ఇంజనీర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజనీర్స్కి డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్స్ ఉంటాయి. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వర్క్ అయితే మనం వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్లో వర్క్స్లో వాళ్ళైతే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంజనీర్స్కి వర్క్ అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా చూసుకున్నట్లయితే డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ లొకేషన్స్లో ఉండటం ద్వారా చాలా బాగా చేసుకునే అవకాశం అయితే ఇంజనీర్స్కి ఉంటుంది, అవునా కదా. సో అదే బేసిక్గా ఇంజనీర్స్ అంటే క్రియేటర్స్ కానీ, ఇన్నోవేటర్స్ కానీ, ఏదో ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉంటారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఎప్పుడూ కూడా డెవలప్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ వర్క్ వల్ల, వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల, వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క నాలెడ్జ్ వల్ల ఇంజనీర్స్కి ఎప్పుడు కూడా వాళ్ళ సొసైటీని కొత్త ట్రెండ్లో షేప్ చేయగలరు. సో ఇంజనీర్స్ అంటే ట్రెండ్ సెట్టర్స్ అని ఎప్పుడు కూడా అందరూ అంటూనే ఉంటారు. ఇప్పటికి కూడా ట్రెండ్ సెట్టర్సే వాళ్ళు. ఇంజనీర్స్ అనేవాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ దే ఆర్ ట్రెండ్ సెట్టర్స్, అవునా కదా. ఇప్పుడు కరెక్ట్గా మనం ఈ ఇంజనీర్స్ కానీ లేదనుకుంటే డాక్టర్స్ కానీ కీలకమైన కొన్ని పాయింట్స్ అయితే ఒక 5 పాయింట్స్లో అయితే మీకు డిస్క్రైబ్ చేసి రెండిట్లకి డిఫరెన్షియేషన్ ఏంటో కరెక్ట్గా చెప్తా ఉంటాను. ఒక 5 పాయింట్స్ అయితే తీసుకున్నాం కాబట్టి ఆ రెండిట్లకి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, వాళ్ళ వర్క్ పరంగా, వాళ్ళ ట్రైనింగ్ పరంగా, అదేవిధంగా వాళ్ళ యొక్క సర్వీస్ పరంగా ఏమైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్గా అయితే చూద్దాం. సో ఫస్ట్గా వర్క్ అండ్ ట్రైనింగ్ విషయంలో అయితే, వర్క్ అండ్ రోల్ విషయంలో అయితే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంజనీరింగ్స్లో అయితే
వాళ్ళ డిజైన్ విషయంలో కానీ, తయారు చేసే సిస్టమ్స్లో కానీ, మెషిన్స్లో కానీ, లేదనుకుంటే స్ట్రక్చర్స్లో కానీ. సో ఇంజనీర్స్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఈ వరల్డ్ షేప్ని వాళ్ళ పర్స్పెక్టివ్లో ఒక హ్యూజ్ లెవెల్లో అయితే చేంజ్ చేయగలరు. వాళ్ళకి ఆ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ ఇన్నోవేషన్స్ వల్ల, ఈ క్రియేషన్స్ వల్ల, ఈ స్ట్రక్చర్స్ వల్ల వాళ్ళకి వేరియస్ లెవెల్లో ఈ వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక సరికొత్తగా ట్రెండ్ సెట్ చేయగలిగే అవకాశం అయితే ఇంజనీర్స్కి ఉంటుంది. డాక్టర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డాక్టర్స్ ఖచ్చితంగా పేషెంట్స్ని డయాగ్నోస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇల్నెస్ ఏవైతే ఉన్నారో వాటికి ట్రీట్ చేస్తూనే ఉండాలి. డాక్టర్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ కేర్ చేయాలి, పేషెంట్స్కి ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి. దాంతోపాటు జనాల యొక్క ఏవైతే ప్రాణాలు ఉంటాయో వాటిని ఎప్పుడు కాపాడుతూనే ఉండాలి. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి రిక్వైర్డ్ స్కిల్స్. ఇంజనీర్స్కైనా డాక్టర్స్కైనా స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం. అందులో ఇంజనీర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి స్కిల్స్లో మెయిన్గా ఎక్కువగా డిమాండ్ ఉన్న దాంట్లో అనలైటికల్ స్కిల్స్ అనేవి ఉండాలి, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఉండాలి. కంపల్సరీ ఉంటే కనుక ఇంజనీర్స్కి ఖచ్చితంగా వేరియస్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ వర్క్ని అయితే ఈజీగా చేయగలరు. అందులో అయితే నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా డాక్టర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వీళ్ళకి స్ట్రాంగ్ ఎక్స్టెన్సివ్ మెమరీ ఆఫ్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మెడిసిన్ మీద ఫుల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అది ఏ కాంప్లెక్సిటీలో ఉన్నా సరే వాళ్ళు ఈజీగా ఆ కెమికల్స్ కానీ, ఆ డ్రగ్స్ కానీ ఏమైతే ఉంటాయో అవి కరెక్ట్గా వాళ్ళ ఫార్ములాస్ ప్రకారం ఈజీగా ఉండాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దానికి ట్రీట్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి అవి కూడా నేర్చుకుంటూనే ఉండాలి. షార్ప్ అనలైటికల్ ఎబిలిటీస్ కూడా ఉండాలి వీళ్ళకి, ఎందుకంటే చాలా ముఖ్యం. ఎందుకంటే అనలైటికల్ ఎబిలిటీస్ లేకపోతే షార్ప్గా డెఫినెట్గా వీళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. పేషెంట్స్తో ఈజీగా ట్రీట్ చేయలేరు. డాక్టర్స్కి మరీ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగానే సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పీక్ లెవెల్లో ఉండాలి. ఎందుకంటే పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలన్నా, ఎందుకంటే ఏ రకమైన ప్రాబ్లం ఉంటుందో తెలియదు పేషెంట్కి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకోవాలన్నా డాక్టర్ అనేవాళ్ళు ఫ్రీగా పేషెంట్స్తో ఉండి ఫ్రీగా మాట్లాడగలిగితే, అడగగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మనకి చెప్తారు, దానికి తగ్గట్టుగా ప్రాబ్లం అనేది క్లియర్ చేయగలరు డాక్టర్స్ అనేవాళ్ళు. సో డెఫినెట్గా డాక్టర్స్కి ఈ ఆస్పెక్ట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఖచ్చితంగా ఇంజనీర్స్కైనా డాక్టర్స్కైనా ఎడ్యుకేషన్ ఉండాలి, ట్రైనింగ్ అయితే ఉండాలి, ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి మెయిన్గా ఇంజనీర్స్కి ఏంటంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆపేసినా వాళ్ళు జాబ్స్ అయితే ఈజీగా వాళ్ళకి సోర్సెస్ దొరికితే ఈజీగా చేసుకోగలరు. లేదనుకుంటే ఇంకొంచెం చదవాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసైనా చదువుకోవచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇంజనీర్స్కి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. గ్రాడ్యుయేషన్తో అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో అయినా సరే వాళ్ళ జాబ్స్ అయితే హ్యూజ్ లెవెల్లో వాళ్ళకైతే వస్తూ ఉంటాయి. బట్ ఈ డాక్టర్స్కి ఇలాంటి అవకాశం అయితే ఉండదు కదా. వాళ్ళకి ఫుల్ స్కేల్ అనేది, ఫుల్ నాలెడ్జ్ అనేది, ఫుల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఎన్ని ఇయర్స్ అయితే ఉంటాయో, ఎన్ని కోర్సెస్ అయితే ఉంటాయో అన్నీ చేయాల్సిందే. వాళ్ళ రిలేటెడ్ సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉంటాయో, డాక్టర్ సంబంధించిన, మెడిసిన్ సంబంధించింది, డెంటిస్ట్ అయినా, లేదనుకుంటే స్కిన్కి సంబంధించిందైనా, లేదనుకుంటే ఇంకేదైనా సంబంధించిందైనా, అన్ని లెవెల్స్లో కూడా వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా అడిషనల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, లేదనుకుంటే ఇంకేదైనా ప్రాక్టీస్ కానీ ఇవన్నీ ఏదైనా ఉంటే కనుక అవి కూడా కోర్సెస్ కంప్లీట్ చేసే డైరెక్ట్గా ఫీల్డ్లోకి అయితే దిగాలి. లేదనుకుంటే వాళ్ళకి అవకాశం అయితే ఉండదు. బట్ ఇంజనీర్స్కి అలా కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళకి లిమిటెడ్ ఎడ్యుకేషన్తో, ట్రైనింగ్తో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అయితే చేసేయగలరు. అది టెక్నాలజీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాళ్ళు అయితే వర్క్ చేయగలరు. డాక్టర్స్కి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు నేర్చుకుంటేనే కానీ హ్యూమన్ పట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో ఇది నాలుగో పాయింట్ వచ్చేసరికి వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసికల్గా ఇంజనీర్స్కైనా డాక్టర్స్కైనా చాలా వేరియస్ ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంజనీర్స్కి ఏంటంటే బేసికల్గా వాళ్ళ వర్క్ ప్లేసెస్ అనేవి, వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది బయట చేస్తారు, కొంతమంది ఆఫీస్లో చేస్తారు, కొంతమంది ల్యాబొరేటరీస్లో చేస్తారు, కొంతమంది వేరే కంట్రీస్ వెళ్ళి కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. డాక్టర్స్కి అయితే ఏంటంటే వాళ్ళు క్లినిక్స్లో చేయాలి, హాస్పిటల్స్లోనే చేయాలి, లేదనుకుంటే ఎక్కడైనా ఎమర్జెన్సీ వస్తే బయటికి వెళ్ళి చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగా వీళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇంజనీర్స్ ఏంటంటే మట్టిలో చేయాలి, దుమ్ము ధూళి దాంట్లో కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇంకా కంప్యూటర్స్తోనే గడపాల్సి వస్తుంది. చాలా రకాలుగా ఉంటుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళదే, వాళ్ళ వర్క్ వాళ్ళదే, వాళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళదే, ఎవరి పని వాళ్ళనమాట. సో అది ఇంకా ఐదో పాయింట్ వచ్చేసరికి ఇంపాక్ట్ అనేది
చాలా ఇంపార్టెంట్ ఇంజనీర్స్కైనా డాక్టర్స్కైనా. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్ ఏవైతే ఉందో అది ఇంపాక్ట్ అనేది చాలా వేరియస్ ఆస్పెక్ట్లో ఉంటుంది. అది పర్సనల్గా అయినా సరే, సొసైటీ పరంగా అయినా సరే, ప్రొఫెషన్ పరంగా అయినా సరే, వేరియస్ లెవెల్స్లో అయితే వాళ్ళ ఇంపాక్ట్ అయితే చూపించగలగాలి. వాళ్ళ వర్క్ అయితే చూపించాలి, కానీ వాళ్ళు కాదు. ఎప్పుడూ కూడా ఇంజనీర్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, వాళ్ళ పని చెప్పాలే కానీ, వాళ్ళ వర్క్ చెప్పాలే కానీ వాళ్ళు చెప్పుకోకూడదు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క వర్క్ అనేది, ఇంపాక్ట్ అనేది ఈ లెవెల్లో ఉందా అనేది సొసైటీ తెలుసుకుంటుంది. పర్సనల్గా గాను సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ప్రొఫెషనల్గా కూడా చాలా రకాలుగా బయట వాళ్ళు చూస్తారు కాబట్టి అక్కడ కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో పర్టికులర్గా ఇంజనీర్స్కి ఇన్నోవేషన్ పట్ల, క్రియేటింగ్ న్యూ టెక్నాలజీస్ పట్ల, అదేవిధంగా ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల, సో ఇలా ఎన్నో ఉన్నాయి. వాటి నుండి ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు, వండర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఇంజనీర్స్కి. సో ఇలాగ ప్రపంచం అంతా చాలా ఇంపాక్ట్ అయితే ఇంజనీర్స్ చేయగలరు. అదేవిధంగా డాక్టర్స్ అయితే పేషెంట్స్ని, హ్యూమన్ లైఫ్ని కాపాడే దేవుళ్ళుగా మనం ఎప్పుడు కూడా కొలుస్తూనే ఉంటాం, పూజిస్తూనే ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం. వీళ్ళు మన లైఫ్నే కాదు, మన హోల్ బాడీని కూడా ఇంపాక్ట్ చేసే విధంగా చేయగలరు. డైట్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, లేదనుకుంటే మిగతా మెంటల్ హెల్త్ విషయంలో అయినా సరే ఫుల్గా ఇంపాక్ట్ చేయగలరు. డాక్టర్స్ అనేవాళ్ళు నిజంగా దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది మన మీద. ఎందుకంటే మనం డైట్ తీసుకోకపోతే, సరిగ్గా డైట్ ఫాలో అవ్వకపోతే, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే హెల్త్ పాడవుద్ది. అదేవిధంగా మన ఎక్స్టర్నల్గా కానీ, ఇంటర్నల్గా కానీ బాడీ అనేది సెల్ఫ్ కేర్ చేసుకోకపోతే డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడుతుంది కదా. సో అదేవిధంగా మనం ఏదైతే మెంటల్ హెల్త్ అనేది ఖచ్చితంగా మన బ్రెయిన్కి మనం ఏం ఫీడ్ చేస్తున్నామో అదే బయటికి రెప్లికేట్ అవుద్ది. సో దాని ప్రకారం కూడా మన బ్రెయిన్కి మంచి పాజిటివ్ ఎఫెక్ట్స్ని అయితే, పాజిటివ్ మైండ్ సెట్ని అయితే ఏర్పరచుకున్నట్లయితే డెఫినెట్గా మనం బాగుంటుంది. అన్ని వేరియస్ ఆస్పెక్ట్లో కూడా మన సర్వైవల్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడానికి, లీడ్ చేయడానికి బాగుంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో మొత్తానికి ఇవన్నీ చూసారు కదా, ఇంజనీర్స్కైనా డాక్టర్స్కైనా వాళ్ళకున్న డిఫరెన్సెస్ మనం కంప్లీట్గా చూసుకున్నాం. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే, ఎవరి డ్యూటీస్ వాళ్ళే. సో రెండిట్లకి ఏది బెటర్ అంటే రెండు బెటరే. ప్రొఫెషన్ బట్టి ఆ ప్రొఫెషన్ బెటర్ అనే మనం చెప్పుకోవాలి. సో అందుకనే మనం ఇంజనీర్స్ని గౌరవించాలి, డాక్టర్స్ని గౌరవించాలి. ఇంజనీర్స్ యొక్క క్రియేటర్స్ కానీ, హ్యూమన్ వర్కర్స్ కానీ, ఇన్నోవేటర్స్ కానీ, లైఫ్ సేవర్స్గా డాక్టర్స్ కానీ, ఇలా ఎన్ని ప్రకారంగా ఎన్నిట్లో చూసుకున్నా సరే డాక్టర్స్ బెటరే, ఇంజనీర్స్ బెటరే. ఎందుకంటే ఖచ్చితంగా హ్యూమన్ లైఫ్కి ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది వీళ్ళు మాత్రమే చూపించగలుగుతున్నారు. సో వీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇంజనీర్ అండ్ ఎవ్రీ డాక్టర్. ఎందుకంటే డాక్టర్ లేనిదే కరోనా సమయంలో చాలా కష్టమైపోయింది పేషెంట్స్కి. అదేవిధంగా ఇంజనీరింగ్ అనేవాళ్ళు ఉండటం వల్లే హ్యూజ్ లెవెల్లో వ్యాస్ట్ రేంజ్లో హాస్పిటల్స్ కట్టారు. కాబట్టి అందులో ఉన్న ఏవైతే మనకి ఏవైతే బెడ్స్ కానీ, సిలిండర్స్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, లేదనుకుంటే మిగతా ఇంటీరియర్ ఆస్పెక్ట్స్లో ఏవైనా సరే ఏర్పాటు చేశారు. కాబట్టే మనకి హోల్ పేషెంట్స్ అందరూ కూడా ఒక బిల్డింగ్లో సేఫ్గా ఉన్నారు. అవునా కదా, బయట ఎక్కడ తిరగకుండా ఆ బిల్డింగ్లో హ్యాపీగా ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళు ఉండగలిగారు, రోడ్ల మీద లేకుండా. సో ఇలాగా మనం ఇంజనీర్స్ని గౌరవించాలి, డాక్టర్స్ని గౌరవించాలి. సో అది నన్ను అడిగితే దేనికి దానికి ప్రొఫెషన్కి వాటి యొక్క ఓన్ స్ట్రెంగ్స్ ఉన్నాయి, వాటి యొక్క ఓన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అదేవిధంగా దేనికి దానికి బెటర్, రెండు బెటరే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే అబౌట్ ఇంజనీర్స్ గురించి, అబౌట్ డాక్టర్స్ గురించి మీకు కొన్ని కీ పాయింట్స్ అయితే 5 పాయింట్స్ అయితే చెప్పాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.